నమస్తే వీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి పర్వదినం జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు. శబ్ద వాయు కాలుష్యం లేకుండా హరిత దీపావళి జరుపుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాళహస్తిలో పలు ప్రాంతాలు జలమయం. ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెవెన్యూ కాలనీ వాసులు. కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులు. 1984-87 డిగ్రీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సహాయం. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చించిన సీఎం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసిన టీటీడీ. వర్చువల్ విధానంలో జరిగే సేవలకు నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు టికెట్ల విడుదల. శ్రీకాళహస్తి ప్రాంతంలో ఈరోజు వర్షం కురిసింది. ఉదయం నుంచి జల్లులుగా వర్షం పడుతున్నది. అటు తమిళనాడులో ఇటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యలో ఉన్న తూర్పు మండలాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించినా ఆ ఛాయలు కనిపించడం లేదు. ఆకాశము మేఘవృతం కావడం, వర్షం పడ్డం, మళ్లీ ఎండ కాయడం, మళ్లీ వర్షం పడ్డం ఉదయం నుంచి జరుగుతున్నది. శ్రీకాళహస్తి పట్టణంలోనే కాకుండా సమీప ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. దీపావళి పండుగ నిర్వహణపై శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పట్టణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా హరిత దీపావళిని జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి పండగ జరుపుకోవాలని, దీనివలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలను పట్టణంలోని పలుచోట్ల ఏర్పాటు చేయించారు కమిషనర్. గత 3 నెలలుగా శ్రీకాళహస్తి ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. వర్షం పడితే శ్రీకాళహస్తి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దీంతో స్థానికులు వర్షం అంటే భయపడుతున్నారు. వర్షం కారణంగా శ్రీకాళహస్తి ప్రాంతంలోని పలుచోట్ల నీళ్లు నిలిచిపోయి స్థానికులు అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని రెవెన్యూ కాలనీలో చిన్న వర్షం కురిసినా మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోతున్నాయి. నడవడానికే కాకుండా వాహనాల్లో వెళ్లడానికి కూడా అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. వర్షం నీటితో పాటు బురద కూడా రోడ్లపై చేరుతున్నదని, దీనివల్ల దోమలు కూడా ఎక్కువయ్యాయని అంటున్నారు. వర్షం కారణంగా రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫస్ట్ క్లాస్ గమనించండి కొంచెము మా బాధల్ని. ఇక్కడ చిన్న వర్షం వస్తేనే మోకాలు నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా కాస్త ఒక 1/2 అవర్ కానీ వర్షం పడితే అసలు బాధ నేను చెప్పుకోలేకున్నాము. చాలామంది ముసలాళ్ళకి ఆ కాలంలో క్లోజ్ అయిపోయి పడిపోతున్నారు. కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి ఈ మధ్య చాలామందికి. ఈ వాహనాలు కూడా అయితే రావడానికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. ఇంత బురద అంతా వచ్చి చేరుతూ ఉంది. దానివల్ల చాలా దోమలని రకరకాల బాధలు ఉన్నాయి. ఇదంతా మీరు కొంచెం గమనించుకొని మున్సిపాలిటీ వాళ్ళు మా బాధని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబానికి శాంతి కలగాలని టీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు మసీదులో ప్రార్థనలు జరిగాయి. శ్రీకాళహస్తి పట్టణ కమిటీ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు నాయకులు. నంద్యాలలో ఆటో కార్మికుడు అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు పట్టణంలోని పలు మసీదులలో శాంతి ప్రార్థనలు జరిగాయి. సలాం కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలగాలని మసీదుల్లో ప్రార్థనలు చేశారు. వారి ఆత్మహత్యకు కారణమైన పోలీసు అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితుల కుటుంబాన్ని ఉదారంగా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున మేము 3 రోజులుగా కార్యక్రమాలు అబ్దుల్ సలాం గారి గురించి 3 రోజుల కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. 2వ రోజు ప్రభుత్వ ర్యాలీ చేయడం జరిగింది. 3వ రోజు ఈరోజు మసీదులలో తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు, వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే అధికారులు వాళ్ళని హింసించినారో
వాళ్ళని ఉద్యోగాల నుంచి పూర్తిగా డిస్మిస్ చేసి చట్టపరమైన వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఈ కేసుని సిబిఐకి అప్పగించి ఎవరు దోషులో నిర్ధారించవలసిందిగా కూడా కోరుచున్నాం. తిరుపతి పార్లమెంటుకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ కార్యకర్తలకు సూచించారు. 2 రోజుల పాటు జరిగిన శిక్షణ శిబిరంలో ఆయన చివరి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బైపాస్ రోడ్లో ఉన్న కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరం జరిగింది. 2వ రోజున గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ దియోధర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా పార్టీని బలోపేతం చేయడానికి అందరూ ప్రయత్నించాలని సూచించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు త్వరలో జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కార్యకర్తలను కోరారు. కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం వల్ల విజయం సులభమవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి చెందుతున్నదని, అందుకు కార్యకర్తలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోల ఆనంద్ కూడా పాల్గొన్నారు. కరోనా కారణంగా ఉపాధి లేక, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవడానికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో 1984-87 సంవత్సరంలో చదివిన విద్యార్థులు 60,000 రూపాయలను సేకరించారు. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న 30 మంది ఉపాధ్యాయులను గుర్తించి వారికి అందజేశారు. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడ్డాయని, దీనివల్ల ప్రైవేటు ఉపాధ్యాయులు ఎన్నో అవస్థలు పడ్డారని, వారిని ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నారాయణ రెడ్డి రంగయ్య తెలిపారు. ఏర్పేడు మండలం మేర్లపాక మలుపులో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కంటైనర్ లారీ అదుపు తప్పి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కంటైనర్ను తిరిగి రోడ్డుపైకి తీసుకురావడానికి పోలీసులు భారీ క్రేన్ను ఉపయోగించారు. దీనివల్ల పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. జాతీయ హరిత ట్రిబ్యునల్, ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకే దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చుకోవాలన్నారు రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలకు లోబడి అందరూ వ్యవహరించాలని, కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని అన్నారు ఆయన. నిబంధనల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య టపాసులు కాల్చిపోవడానికి అనుమతులు ఇస్తున్నామని, దీనిని అతిక్రమించిన వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్. ఈ క్రాకర్స్ పేల్చే టైం కూడా 8 PM to 10 PM మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ కోవిడ్ రికవర్డ్ పేషెంట్స్ కానీ మిగతా వాళ్లకు, మిగతా జనబాహుళ్యానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రత్యేక కోవిడ్ పరిస్థితుల్లో ఈ టైమింగ్స్, ఈ రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే కూడా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ గవర్నర్తో భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన సీఎం జగన్ నేరుగా రాజ్భవన్ చేరుకున్నారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమయ్యారు. గవర్నర్కి సీఎం జగన్ దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్తో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన పలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని గవర్నర్కు వివరించిన సీఎం జగన్ త్వరలో చేపట్టబోతున్నానని చెప్పారు. వివిధ కార్యక్రమాల గురించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో చర్చించారు. ప్రైవేట్ ల్యాబ్లో కరోనా వైరస్ పరీక్షలు చేసుకుంటున్న వారికి ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గడం, దీనికి తోడు వైరస్ నిర్ధారణ కోసం ఉపయోగించే కిట్ల సంఖ్య కూడా పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఇకపై ప్రభుత్వం నిర్దేశించిన ధరలను వసూలు చేయాలని ప్రకటించింది. ప్రపంచంలోని కరోనా వైరస్ సృష్టించిన అలజడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా లాంటి దిగ్గజ దేశాలు సైతం ఈ వైరస్ ధాటికి కకావికలమయ్యాయి. ఈ వైరస్ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలంతా తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను తొలి దశలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడం, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వసతులు ఇబ్బందికరంగా మారడంతో ప్రైవేట్ హాస్పిటళ్లలో పరీక్షలతో పాటు వైద్యానికి ప్రభుత్వం అనుమతించింది.
అయితే ప్రభుత్వం కొన్ని ఆసుపత్రులు, ల్యాబ్లకు మాత్రమే ఈ వసతులను కల్పించింది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ పరీక్షలకు తొలి దశలో ప్రైవేట్ ఆసుపత్రులు పెద్ద మొత్తంలో వసూలు చేసేది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కరోనా పరీక్షలకు నిర్దేశిత మొత్తాన్ని ప్రకటించింది. అయితే తాజాగా కేసుల ఉధృతి కాస్త తగ్గడం, మరోవైపు పరీక్షలకు సంబంధించిన కిట్స్ లభ్యత కూడా పెరగడంతో ధరలను తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది ప్రభుత్వం. NABL, ICMRల అనుమతి పొందిన ల్యాబ్లలో ఈ నూతన ధరలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం పంపించే నమూనాలను 800 రూపాయలకు, ప్రైవేటు వ్యక్తుల నుంచి 1000 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని సూచిస్తూ ల్యాబ్ నిర్వాహకులను ఆదేశించింది ప్రభుత్వం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన ఈ రోజు ఉదయం అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇక కొద్దిసేపటి క్రితం అమ్మవారి సింహ వాహన సేవ ప్రారంభమైంది. సిరుల తల్లి అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కరోనా వైరస్ కేసుల ఉధృతి కారణంగా ఈ ఏడాది ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తుంది టీటీడీ. పాంచారాత్ర ఆగమం ప్రకారం జరిగే ఈ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2వ రోజున నిన్న అమ్మవారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాక్షాత్తు ఆదిశేషుని తన పాన్పుగా మలుచుకున్న శ్రీవారి ఇల్లాలు అయిన పద్మావతి అమ్మవారికి 2వ రోజు పెద్దశేష వాహన సేవ నిర్వహించడం ఆచారంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే అమ్మవారిని ఆదిశేషుపై పవలించిన రూపంలో అర్చకులు తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక నివేదనలు పూర్తి చేసి పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు టీటీడీ అధికారులు. ఇక నిన్న రాత్రి వైభవంగా జరిగింది అమ్మవారి హంస వాహన సేవ. ఆలయం వద్ద గల వాహన మండపంలో రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహన సేవ ఏకాంతంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. సమాజంలో మంచి చెడులు సర్వసాధారణం. మంచిని మాత్రమే స్వీకరించి చెడును వదిలిపెట్టే గుణగణాలు అలవడాలంటే అమ్మవారి హంసవాహన సేవను దర్శించాలని పురాణాలు తెలుపుతున్నాయి. ఇక ఈ వాహన సేవలో పెద్దజియారు, చిన్నజియారు స్వామి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి పలు ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు విడుదల చేశారు టీటీడీ అధికారులు. వర్చువల్ విధానంలో జరిగే ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొనడానికి కావలసిన నెంబర్లోని 22 నుంచి 30వ తేదీ వరకు ఉన్న టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు. విడుదల చేసిన గంటల వ్యవధిలోనే చాలా వరకు టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది తిరుమలలో ఎన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ బాగా తగ్గింది. దాదాపు 3 నెలలకు పైగా భక్తులు లేకుండానే పూజలన్నీ ఏకాంతంగా జరిగాయి. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ వర్చువల్ విధానం ద్వారా పలు ఆర్జిత సేవలను టీటీడీ ప్రారంభించింది. ఈ ఆన్లైన్ విధానం ద్వారా కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఆన్లైన్లో ఈరోజు టీటీడీ విడుదల చేసింది. టికెట్లను బుక్ చేసుకున్న సమయానికి ఆన్లైన్ ద్వారా సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారి దర్శనానికి కూడా టీటీడీ అవకాశం కల్పిస్తుంది. కళ్యాణోత్సవం టికెట్లు పొందిన 2 భక్తులకు టికెట్పై ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ఇక డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు బుక్ చేసుకున్న గృహస్థులు వారికి కేటాయించిన ప్రత్యేక స్లాట్లలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవలసి ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తూ ఉండడంతో ఈ సేవా టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. 17వ ఏసియన్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు. న్యూఢిల్లీ నుండి ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొని తాజా ప్రపంచ రాజకీయ పరిస్థితులను చర్చించారు. ప్రధాని మోదీతో పాటు ఈ సమావేశానికి వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ వాన్ ఫుక్ కూడా సదస్సుకు హాజరయ్యారు. భారత్ 10 దేశాల ఏషియన్ గ్రూప్ మధ్య జరిగిన సమావేశంలో కరోనా వైరస్ పరిస్థితులపై చర్చించారు. వైరస్ కారణంగా ఏర్పడ్డ ఆర్థిక నష్టాలను ఎలా పరిష్కరించుకోవాలన్న అంశాలను భారత్ 10 దేశాల ఏషియన్ గ్రూపులతో చర్చించింది. ఇటీవల చైనాతో చోటు చేసుకున్న పరిణామాలు, దక్షిణ చైనా సముద్రం వివాదం, తూర్పు లడఖ్లో చైనా దూకుడు నేపథ్యంలో ఈ సదస్సు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏషియన్ గ్రూప్లో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా దేశాలు పాల్గొన్నాయి. కరోనా వైరస్ ప్రభావం క్రికెట్ ఆటపై కూడా పడింది. పెద్ద పెద్ద టోర్నీలన్నీ వైరస్ ఉధృతి కారణంగా వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో T20 ప్రపంచ కప్ జరగవలసి ఉంది. దీనిని 2022కు వాయిదా వేశారు. అయితే 2021 ఆడిషన్ షెడ్యూల్ ప్రకారం ఉపఖండంలో జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ICC T20 ప్రపంచ కప్ టోర్నీని భారత్లో అద్భుతంగా నిర్వహిస్తామంది BCCI. మెగా టోర్నీ కౌంటౌన్ ఆరంభ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. వాస్తవంగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లలో T20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో జరగాల్సింది. కోవిడ్-19 వల్ల దానిని 2022కు వాయిదా వేశారు. ఇక 2021 ఎడిషన్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్లలో ఉపఖండంలో జరగనుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, రక్షణకు ఇబ్బంది లేకుండా ఈ టోర్నీని BCCI నిర్వహిస్తుంది. అభిమానులకు మంచి క్రికెట్ అనుభూతిని అందించేలా BC ఏర్పాట్లు చేసింది. ఈ టోర్నీలో 15 జట్లు పాల్గొన్నాయి. ప్రస్తుతం ఉన్న అన్ని ప్రధాన జట్లతో పాటు ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, ఓమన్, పపువా న్యూగిన్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దీపావళి పర్వదినం జాగ్రత్తలపై ఫ్లెక్సీలకు ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు. శబ్ద, వాయు కాలుష్యం లేకుండా హరిత దీపావళి జరుపుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాళహస్తిలో పలు ప్రాంతాలు జలమయం. ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెవెన్యూ కాలనీ వాసులు. కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులు. 1984-87 డిగ్రీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సహాయం. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చించిన సీఎం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసిన టీటీడీ. వర్చువల్ విధానంలో జరిగే సేవలకు నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు టికెట్ల విడుదల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ V2 న్యూస్.